తిరుపతి ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు. తిరుపతి గంగమ్మ జాతర శుభాకాంక్షలు. అందరి పేరు పేరు నమస్కారం. ఇటువంటి తిరుపతిలో జాతర చాలా పవిత్రమైనది. ఇది ఇప్పుడే కాదు, మా తాతల కాలం నుంచి, మా నాన్నకాలం నుంచి ఇది నుంచి వస్తుంది తిరుపతి జాతర అనేది. ఇప్పుడు ఏమనంటే ఈ ప్రత్యేకత అనేది, తిరుపతి జాతర అనేది ప్రతి ఒక్కరికి ప్రత్యేకత. ఇదే అందరికీ మంచి జరిగింది కాబట్టి ఇట్లా మారు వేషాలు వేసుకొని చాలా అలంకరణ చేసుకొని దగ్గర 70 కిలోమీటర్లు, 80 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల నుంచి కూడా మన భక్తులు అనేది తరలి వస్తున్నారు. ఇటువంటి జాతరలు మరెన్నో జరగాలి. తిరుపతిని ఇంకా 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 ఎంత అభివృద్ధి జరగాలనేసి కోరుకుంటున్నాను. ఓకేనా? నా పేరు మునిచంద్ర. నేను నా చిన్నప్పుడు అంటే 11 క్లాస్ నుంచి వేస్తున్నా, 11 ఇంటర్ నుంచి వేషం వేస్తున్నాను. కానీ ప్రతి సంవత్సరం తప్పకుండా వస్తున్నాము. ఇది మన రాష్ట్రంలోనే చాలా ఘనంగా జరిపే పండుగ ఇది. కావున ప్రతి ఒక్క చిత్తూరులో ఉండే ప్రతి ఒక్క భక్తుడు ఈ గంగమ్మ జాతరకి ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఈ అమ్మవారు ఆమె ఆశీస్సుల్ని అందరిపైన చాలా చల్లగా చూస్తుంది. ప్రతి ఒక్క భక్తుడు ఆయన కోరుకునే కోరికల్ని అమ్మవారు చల్లగా వాళ్ళకి కావాల్సిన విధంగా ఆమె చూసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు ఇలా వేషాలు వేసుకొచ్చి అమ్మవారిని మొక్కుంటారు. కావున ఈ తిరుపతి కాకుండా చిత్తూరు జిల్లా కాకుండా బయట స్టేట్లకు కూడా తెలిసేలా విధంగా మన ప్రభుత్వం ఇంకా గ్రాండ్గా చేయాలని నేను మనసుగా కోరుకుంటున్నాను. నేను గత 12 సంవత్సరాలుగా వేస్తున్నానండి. ఆచిగుడు